గమనించండి, ఈ మధ్యన కొన్ని స్లోగన్స్ నడుస్తున్నాయి. అందులో ప్రాముఖ్యమైన ట్విట్టర్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, సెలబ్రిటీస్తో సైతం మాట్లాడుతుంది ఏంటంటే ఫ్రీ పాలిస్తాన్ అని మాట్లాడుతున్నారు. ఏం పాలిస్తానట? ఫ్రీ పాలిస్తాన్ అనగా ఇజ్రాయెల్కి తర్వాత పాలిస్తీనా వాళ్ళకి గొడవలు జరుగుతున్నాయి ఏవైతే ఉన్నాయో, ఇజ్రాయెల్ దేశం వాళ్ళు అటాక్ చేయడం వల్ల ఫ్రీ పాలిస్తాన్ అనగా పాలిస్తీనా దేశాన్ని విడిచిపెట్టండి, వాళ్ళని మనుషులుగా విడిచిపెట్టండి అని చెప్పేసి స్లోగన్స్ నడుస్తున్నాయి. నేను వాటి కోసం మాట్లాడలేదు, కానీ ఇప్పుడు ప్రస్తుత దినాల్లో నైజీరియా దేశం కోసం ఎంతమందికి తెలిసి ప్రస్తుత దినాలు జరుగుతున్న సంఘటనలన్నీ కూడా నైజీరియా దేశంలో ఇప్పటికీ ఈ రోజు వరకు మనందరూ కూడా చూసినట్లయితే రోజుకి 30 మంది క్రైస్తవులను చంపుతున్నారు. ఎంతమందిని? 30 మంది క్రైస్తవులు. మీరు నమ్ముతారు లేదో, 2019 నుండి ఇప్పటి వరకు చూసినట్లయితే 1,00,000 మందికి పైగా క్రైస్తవులను చంపారు. పాలస్తీనా ఇజ్రాయెల్ గొడవల కోసం అందరూ మాట్లాడుతున్నారు. నైజీరియా కోసం మాట్లాడుతున్నారా? మాట్లాడే ఒక్క రాజకీయ నాయకుడు కనబడుతున్నాడా? మాట్లాడడానికి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ బయటికి వస్తున్నాడా? మాట్లాడడానికి ఒక యూట్యూబ్ కానీ, లేకపోతే ఎవరైతే బ్రాడ్కాస్ట్లు ఉన్నారో, లేకపోతే టెలికమ్యూనికేషన్ బ్రాడ్కాస్ట్లు ఉన్నారో, న్యూస్ ఛానల్స్ అని చెప్పి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఒక్కడైనా బయటికి రాగలుగుతున్నారా? రావట్లేదు. మూల కారణం ఏంటంటే, వాళ్ళు బయటికి రాకపోవడం గల కారణం ఏంటి? కేవలం వాళ్ళు క్రైస్తవులు. ఏమనటాలు? క్రైస్తవుల్ని హతమారిస్తే ఎవరు రారు. క్రైస్తవులను చంపితే ఎవరు ముందుకు రా. క్రైస్తవులు కొడితే ఎవరు ముందుకు రా. బాబాను కొట్టండి, మొత్తము దేశమో లేకపోతే రాష్ట్రమో అలజడి అయిపోదు. పాస్టర్ని వీధిలో కొట్టండి, ఒకరిని బయటకు వస్తాడా? సంఘమే బయటికి రాదు. అంతవరకు ఎందుకు? భయపడిపోయి దాక్కుని పోతారు. యేసు ప్రభువుని అప్పగించినప్పుడు ఏ శిష్యుడని బయటకు వచ్చాడా? పారిపోయాడు అక్కడి నుంచి. ఎవరు బాబు మాకు సంబంధం లేదు, యేసు ప్రభు మాకు ఎరిగినని చెప్పి 3 సార్లు బొంకాడు ఒక వ్యక్తి. ఎవరు? పేతురు. భయపడిపోయారు.